సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు లోగారెడ్డి రామకృష్ణ అండి. నేను పిఠాపురం టౌన్. నేను ఎక్స్ చైర్మన్ శ్రీ సంస్థాన సత్రం పిఠాపురం మహారాజు చౌట్రీ. ఓకే సార్, ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద మన ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అటు చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీళ్ళు అందరిలో చూసుకుంటే మీరు ఎవరిలో ఏ విధమైన క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, ఎంత మెజారిటీ రావచ్చు? నీతి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన సొంత ప్రాపర్టీని అమ్మి ప్రజలకు ఇవ్వడం అంటే అది చిన్న విషయమే కాదండి. ఒక్కటి మాత్రం గమనించాలి, ప్రతి నాయకుడు కూడా నా సొంత నిధులతో నేను చేస్తున్నానని అంటారు, కానీ స్వచ్ఛందంగా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీ పేరు సార్? సానా నాగు. మీరు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు అని చెప్పి మాకు తెలిసింది రీసెంట్ గా, ఎందుకని సార్? అంటే ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనుక అది మొత్తం దేశంలో ఉన్న అందరి దృష్టి నియోజకవర్గం పడుతుంది. అదేవిధంగా కుప్పం పులివెందుల్లాగే పిఠాపురం కూడా అత్యంత త్వరగా అభివృద్ధి చెందిందని ఆశించాం. ఆ ఆశించిన ప్రకారమే గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో జాయిన్ అవ్వడం జరిగింది, జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి స్టేట్ యూత్ సెక్రటరీ కింద ఉన్నారు. మరి అప్పుడు న్యాయం జరగలేదంటారా పిఠాపురానికి వైఎస్ఆర్సీపీ పాలనలో? అంటే ఒక ఎమ్మెల్యే చేస్తే జరిగే అభివృద్ధి కన్నా కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు చేస్తే మరింత 10 రెట్లు 100 రెట్లు తొందరగా అభివృద్ధి చెందిందని, అలాగే ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి అత్యంత సన్నిహితులు అవడం, దానివల్ల సెంట్రల్ నుంచి కూడా మరిన్ని ఎక్కువ నిధులతో పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. దానికోసమే జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే సార్, గతంలో మీరు ఇప్పటి వరకు పాలన అయితే చూశారు. మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి చెందుద్దని మేము వైసీపీ నుంచి జనసేనకు వచ్చామని చెప్తున్నారు. కానీ వంగ గీత గారు చూసుకున్నా, అటు చలమలశెట్టి సునీల్ గారు చూసుకున్నా అఖండమైన మెజారిటీతో మేమే గెలవబోతున్నాం పిఠాపురంలో కానీ కాకినాడ ఎంపీగా కానీ అని చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? అదంతా అలా ఆశ అండి, దురాశగా కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 50,000 పైచీలకు, అంటే 50,000 నుంచి 1,00,000 పైనే మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. నేను ఎస్సీ. ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే అస్సలు బాగోలేదు. నేను ఎస్సీ. ఆయన ఎస్సీ సప్లైన్ నిధులు వాడుకున్న మొదటి ముఖ్యమంత్రి అని ప్రజల్లో ఒక అపోహ ఉంది. అసలు ఎస్సీ సప్లైన్ నిధులు ఎవరికి ఇచ్చారండి? లోన్లు ఎవరికైనా ఇచ్చారా? అసలు ఎంత దుర్మార్గం అంటే పరిపాలన చాలా దుర్మార్గం అనమాట. నరకం చూసాం ఈ ప్రభుత్వంలో. నరకం అంటే ఏంటో మాకు మామూలుగా ఎవరు చచ్చిపోయాక ఎక్కడో నరకం అంటారు, కానీ బతుకుండగా భూమి మీద నరకం చేసాను నేను ఆయన పాలనలో. నేను అవటానికి వైసీపీయే, నేను ఆయన పార్టీయే, వాళ్ళ కాంగ్రెస్ అభిమాని, వాళ్ళ నాన్నగారికి అభిమాని. కానీ ఈయనకి ఎంతో మంది చేత ఓట్లు అడిగి 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 వేయించాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారి కంటే బాగా చేస్తాడు వేయండి అని వేయించేవాళ్ళు. అటువంటిది ఈ నెగ్గినతో అసలు ఎస్సీ సప్లైన్ నిధులు లేవు, ఒక లోన్లు లేవు, ఏమి లేవు. మాకు ఏ ఉపయోగం జరగలేదు దీనివల్ల. కానీ మేము నరకం యాతన మాత్రం అనుభవించాం. నేను ఒక లారీ కొనుక్కున్నానండి, ఆ లారీని తిప్పుకోలేక హైదరాబాద్ పెట్టుకుని పారిపోయానండి. మొన్న వచ్చాను, ఆ లారీ పెట్టుకుని హైదరాబాద్ పారిపోయాను నేను. అసలు ఇక్కడ పని లేదు, ఏమీ లేదు. ఒకవేళ పని ఉందని ఏమన్నా ఎక్కడికైనా ఏదైనా నల్లమట్టికి వెళ్ళామనుకోండి, ఆ నల్లమట్టి లారీ వచ్చే పోలీసు వాళ్ళు ఎట్టుపోవటం, లేదా ఏఆర్ వచ్చి ఎట్టుపోవటం, లేకపోతే ఈ రకరకాలు అసలు నరకం అంటే అదే. ఈ మట్టి లేదా గిసిక్కి వెళ్ళామనుకోండి, ఈ ఊరు ఇది ఒక ఊరు పాలకొల్లు రాయించుకున్నాం, పాలకొల్లు దింపుకోడు ఇంకో 2 కిలోమీటర్లు. ఈ 2 కిలోమీటర్కి 40,000 కేసు, 1,50,000 కేసులు. కేసా ఏంటంటే నువ్వు 2 కిలోమీటర్లు ఎందుకు వచ్చా అంటే 2 ట్రిప్పా అంటే మాకు 2 ట్రిప్పులు అక్కడ ఊరినే వేస్తారా? అక్కడ అదేమేరు. ఈ లోపు లారీ టైర్ పేలిపోయో ఇంజిన్ కంప్లైంట్ వచ్చి దాగిపోతుంది. అది 2 కిలోమీటర్లు వెళ్ళినప్పటికి నువ్వు 40,000 కేసు. ఎస్సీపీ మళ్ళీ అక్కడ ఇసుక అమ్మేస్తాడు, ఇక్కడ ఎస్సీపీ వాళ్ళని వేసేసి ఇక్కడ పట్టించేస్తాడు మమ్మల్ని. అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కమిషనర్ ఆపేసింది. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఎందుకు ఆపేసింది అనుకుంటారు? వాలంటీర్లు కాదండి, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు కాబట్టి అది గ్రహించి ఆప్ చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పడం వల్ల ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందంటే ఎలక్షన్ కమిషనర్ ఏలగాలకు బంధువులా, లేకపోతే అలా ఆపేయడానికి ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదండి, అసలు అలాంటిది అనేది ఏమి ఉండదండి. వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా గెలడం అనేది ఉండదు. పక్కా ఇక్కడ పిఠాపురం జనసేన పక్క వస్తుందండి. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? 1,00,000 పైనే ఉంటుందండి. ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడం వల్ల, పెన్షన్ ఆపేయడం వల్ల అవతాతలు చనిపోతున్నారు అన్నారు కదా.
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం లేక ముందు వాలంటీర్లు ఉన్నారా? అప్పుడు పెన్షన్లు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు పెన్షన్ మనం తీసుకునేవారండి, వాలంటీర్లు అప్పుడు లేనే లేరు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సాకు అంతే, అంతే తప్ప ఏం వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం అనేది ఏం కాదు. మామూలుగా ఇప్పుడు తీసుకోపోవటం ఏం లేదు. పెన్షన్ ఎప్పుడు అందేదండి, పెన్షన్ దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు, వంగ గీత గారు పోటీలో ఉన్నారు పిఠాపురం నుంచి. అంటే ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ రియాలిటీలో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడని గ్యారంటీ తోటి మేమందరూ కూడా ఇక్కడికంతా కాపు ఏరియా, అక్కడ ఓడిపోయాడని ఇక్కడ కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింతాం, కంపల్సరీ నెగ్గింతామని గ్యారంటీ ఇచ్చిన వాళ్ళనే ఇక్కడ పెట్టాడని పక్కగా ఆయన నమ్మకం ఉండే. ప్రజలందరూ కలిసి గెలిపిస్తామని నమ్మకం ఇచ్చారు పవన్ కళ్యాణ్. పక్కా. అంటే మరి వైసీపీ వాళ్ళు కానీ వంగా గీత గారి అనుచరులు కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు గతంలో, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు పిఠాపురంలో, పోటీ చేసిన చోటనే మళ్ళీ పోటీ చేయలేట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో పోటీ చేసిన వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు అయినాయి. ఇప్పుడు వంగగీత ఇచ్చారు కానీ ఆవిడని చూశారు, కానీ ఈయన కొంచెం చూద్దామని పక్కాగా నెగ్గించుకుందాం, కంపల్సరీగా నెగ్గించుకుందామని ఇక్కడ కావాలని పట్టెట్టి ఇక్కడ వేయించాం. లేదా రాజనారు వేస్తా అన్నారు ఆయన. అక్కడైతే ఫస్ట్ వేసింది అయితే క్యాన్సిల్ అది, ఇక్కడ లేదా రాజనారం మేము కావాలనే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మా కాపు ఏరియా ఎక్కువని ఇక్కడ కావాలనే పోటీ చేయించుకోండి. అంటే కాపులు ఒకళ్ళు ఓట్లు వేస్తే గెలవరు కదా, అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి ఎలా ఉంది? అన్ని అందరూ కూడా, లేడీసే కాదు, బీసీలు ఓసీలు మొత్తం అందరూ కూడా కావాలని. పవన్ కళ్యాణ్ గారికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు వస్తుంది అంటున్నారు, అది ఎందుకని వస్తుంది? మద్దతు అంటే ఇప్పుడు ఏమో చూశారు, వైసీపీ వాళ్ళని కూడా చూశారు. ఈ రోడ్లే కాదు ఏ పథకాలు ఇచ్చారు, కానీ కొన్ని నప్పిని కొంతమంది నప్పలేదు. ఈయన కూడా నేను చేస్తాను అంటున్నాడు. కొత్త కదా, ఈయన పాత వాళ్ళందరూ చూశారు, వంగగీత గారిని చూశారు, ఈ వైసీపీ వాళ్ళని చూశారు. వీళ్ళందరూ కూడా కావాలని మాకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన కావాలని మాకు చేస్తానన్నాడు. పైన ఏది వచ్చినా కానీ మాకు అనవసరం, ఇక్కడైతే పక్కా ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా నెగ్గుతారు. నా పేరు శాస్త్రి అండి. మీరు స్థానికులేనా సార్ ఇక్కడ? స్థానికులేనండి. అంటే ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది, స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. మే 13వ తారీఖు ఎలక్షన్. అంటే ఈ ఎలక్షన్ లో పిఠాపురం నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగా గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఎలా ఉంది మీ చుట్టుపక్కల? అంటే వంగా గీత గారు కూడా స్థానికంగా ఉన్న అభ్యర్థేనండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో సీన్ మొత్తం మారిపోయింది. పైగా ఆయన గత ఎలక్షన్స్ లో 2 చోట్ల ఓడిపోయారు. అలాగే సానుభూతి బాగా ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంచెం తోడవటం కారణంతో వంగా గీత గారు గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతూ ఉన్నానండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళనో ప్యాకేజ్ అనో, లేదంటే 2 చోట్ల ఓడిపోయాడు, ఒక్క చోట కూడా గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, పార్టీ అసలు బలమే లేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఒకటే అండి, అంటే వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనేది ఎప్పుడు రాజకీయాల్లో తప్పవుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం వల్ల ఆంధ్రప్రదేశ్ కి పిఠాపురంకి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. సో క్యాండిడేట్ మంచివాళ్ళు, ఆయన చెప్పింది చేయగలరు, నిజాయితీ పరుడు అంటే ఖచ్చితంగా గెలిపించవచ్చు. ఆ దిశగా కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఈసారి ఖచ్చితంగా జనసేనకు ఓటు వేద్దామనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గెలవడం తథ్యమని నేనైతే అనుకుంటూ ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామని ప్రజలు అనుకుంటున్నారు అని మీరు చెప్పారు. అంటే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక మనిషిలో నిజాయితీ కనిపిస్తోందండి. ఎందుకంటే తను ఎలాంటి పదవి కోసమైనా ఆశిస్తే పదవి వస్తుంది సెంట్రల్ లో కూడా, కానీ పదవి కోసం ఆశించట్లేదు ఆయన. పైగా పిఠాపురంకి నేను చేయాలనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పుత్రుని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఇక్కడ ఉండడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి గ్యారంటీగా గెలిచే అవకాశం అయితే ఉంది.